వెల్కమ్ బ్యాక్. గత వారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ వారం ఢిల్లీలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి అవసరమైన నిధులు, కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యం, విభజన హామీలను నెరవేర్చడం, విభజన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. అలాగే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరోవైపు కీలకమైన విభజన సమస్యలపై ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై అవగాహనకు వచ్చారు. ఈ నెల 3న కేకేతో కలిసి కాంగ్రెస్ పెద్దలను కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. ఖర్గే నివాసానికి కేకే, రేవంత్, రాహుల్, ప్రియాంక కలిసి వెళ్లారు. అక్కడే కేకే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆ తరువాత రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా కేకే సేవలను పార్టీకి వినియోగించుకుంటామని, ఆయన స్థాయికి తగ్గ గౌరవం ఇస్తామని సీఎం రేవంత్ అన్నారు. అన్నట్లుగానే ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక జూలై 4న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని, ఆ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ అంశాలను ప్రస్తావించి వెంటనే పరిష్కరించాలన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, బొగ్గు గనులు, విభజన చట్టంలోని హామీలు, రక్షణ భూముల బదలాయింపు వంటి 12 కీలకమైన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో బలోపేతం చేయడంతో పాటు విభజన చట్టం ప్రకారం దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని అటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. కేంద్రం వేలం వేస్తున్న బొగ్గు గనుల జాబితాలో చేర్చిన శ్రావణపల్లి బొగ్గు బ్లాకులను అందులోంచి తొలగించి సింగరేణికి కేటాయించాలని, గోదావరిలోయ ప్రాంతంలోని బొగ్గు నిల్వల క్షేత్రంగా సింగరేణి గుర్తించిన ప్రాంతంలో కోయగూడెం బ్లాక్ 3, సత్తుపల్లి బ్లాక్ 3 గనులను కూడా చట్ట ప్రకారం సింగరేణికి కేటాయించాలన్నారు. ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎంను ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయమైనప్పటికీ తెలంగాణకు ఇంతవరకు మంజూరు కాలేదని, తక్షణం దాన్ని మంజూరు చేయాలన్నారు. 2010లో హైదరాబాద్కు మంజూరు చేసిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని, సెమీ కండక్టర్ మిషన్లో తెలంగాణ రాష్ట్రానికి చోటు కల్పించాలన్నారు. అటు గతంలో తక్కువ ఇండ్లు కేటాయించిన కారణంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధి కింద 2019 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన 1800 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్. హైదరాబాద్లో ప్రతిపాదించిన హైదరాబాద్, కరీంనగర్, హైదరాబాద్, నాగ్పూర్ మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లతో పాటు నగరంలో రోడ్ల విస్తరణకు అవసరమైన 2450 ఎకరాల మేరకు రక్షణ శాఖ పరిధిలో ఉన్న భూములను బదిలీ చేయాలని కోరారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న మేరకు ఖమ్మంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, భారత్మాల పరియోజన పథకం కింద సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణకు రాష్ట్ర వాటాగా అవసరమైన 50% నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. అలాగే రెండో భాగం చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి ఆర్ఆర్ఆర్కు ఆమోదముద్ర వేయాలన్నారు. కొత్త జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పునర్విభజన సమస్యల పరిష్కారానికి సహకరించాలని కోరారు సీఎం రేవంత్. ప్రధాని, హోంమంత్రిని కలిసిన తరువాత ఢిల్లీలో సీఎం రేవంత్ మీడియాతో చిట్చాట్ చేశారు. తెలంగాణలో ఒక పార్టీ అధికారంలోకి వచ్చాక 10 ఏళ్లు పక్కా ఉంటుందన్నారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నామని, రెండోసారి కూడా ఖచ్చితంగా అధికారంలోకి వస్తామన్నారు. కేశవరావుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలనుకుంటున్నట్లు రేవంత్ చిట్చాట్లో తెలిపారు.
మరోవైపు మూసీ అభివృద్ధిపై దృష్టి పెట్టామని, ఆ ప్రాజెక్టు రికార్డ్గా నిలుస్తుందని సీఎం చెప్పుకొచ్చారు. మూసీ అభివృద్ధి, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రభుత్వ వ్యవహారంలో తప్పులకు ఆస్కారం ఇవ్వబోమని, రూల్స్ ప్రకారమే ముందుకు పోతామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎలాంటి గందరగోళం లేకుండా టీచర్ల బదిలీలు జరిగాయని, పోలవరం ముంపు గ్రామాల విలీనం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉండగానే సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 4న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడా లేదని, టార్చ్ లైట్ వేసి వెతికినా దొరకదన్నారు. ఆ పార్టీ పుట్టిన 25 ఏళ్లలో ఇంతటి దీనావస్థలో ఎప్పుడూ లేదని విమర్శలు చేశారు. ఇక బీఆర్ఎస్ గత చరిత్రేనని, భవిష్యత్ లేదని జోస్యం చెప్పారు. వాస్తవమే కదా, బీఆర్ఎస్ ఎక్కడుంది? టార్చ్ లైట్ వేసి ఎత్తుకాల్చింది కదా, ఏడుంది బీఆర్ఎస్? సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు. పార్టీ పుట్టినప్పటి నుంచి 25 సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు. ఇప్పుడు ప్రజలు కాదు, కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాలగర్వం కాదు, గత చరిత్ర బీఆర్ఎస్ అనేది. బీఆర్ఎస్కు గత చరిత్ర ఉన్నది కానీ భవిష్యత్తు లేదు. తమ పరిపాలనపై విమర్శలు చేసే ముందు బీజేపీ నాయకులు యూపీ, మహారాష్ట్రను పరిగణనలోకి తీసుకుని మాట్లాడాలని హితవు పలికారు సీఎం రేవంత్. అలానే ఈటెల రాజేందర్ కు కేసీఆర్ పై ఇంకా ప్రేమ తగ్గినట్లుగా లేదని చురకలంటించారు. మణిపూర్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఏం జరిగింది? ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించిండ్రు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాన్ని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది. రెండవది, భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకు మించి తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు. ఎందుకంటే వాళ్ళ ఆలోచన, వాళ్ళ అక్కస అనేది ప్రజలందరికీ 20 సంవత్సరాలు ఆయన ఎవరితో కలిసి తిరిగాడు, ఎవరితో అధికారం పంచుకున్నాడు? ఆయన కండువాలు కప్పేటప్పుడు ఎప్పుడైనా మాట్లాడిండా? అంతగా కేసీఆర్ పట్ల వీరికి సానుభూతి ఏంది? కేసీఆర్ మీద ఇంకా ప్రేమ తగ్గనట్టు ఉంది. ఇంకా వాళ్ళ నాయకుడు కేసీఆరే అనుకుంటున్నాడేమో ఆయన, నాకు తెలీదు. అటు తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ కంటిన్యూ అవుతోంది. సీఎం రేవంత్ సమక్షంలో జూలై 4న ఏకంగా 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారిలో బసవరాజు సారయ్య, యెగ్గే మల్లేశం, భానుప్రసాదరావు, ఎంఎస్ ప్రభాకర్, దండే విఠల్, బొగ్గారపు దయానంద్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి 6 ఎమ్మెల్సీలను పార్టీలోకి ఆహ్వానించారు. పబ్ల యజమానులు డ్రగ్స్ ప్రోత్సహిస్తే కఠిన చర్యలని తెలంగాణ డీజీపీ ట్వీట్ చేయగా దాన్ని సీఎం రేవంత్ రీట్వీట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేసేవారు, వినియోగించేవారి సమాచారం తెలిస్తే తెలపాలని తెలంగాణ పోలీసులు ప్రత్యేక నెంబర్ ఇచ్చారు. సమాచారం ఇచ్చేవారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. సో ఓవరాల్ గా డ్రగ్స్ విషయంలో సీఎం రేవంత్ చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక హైదరాబాద్లో గత 6 నెలలుగా రియల్ బూమ్ పెరిగిందన్నారు సీఎం రేవంత్. ఆఫీస్, డొమెస్టిక్ లీజ్లలో 40% డిమాండ్ పెరిగిందని వివిధ సంస్థలు ఇచ్చిన సర్వేలను, ఆ రిపోర్ట్లను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ఇక ఈ నెల 4న తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర ప్రతినిధులు దొడ్డి కొమురయ్యకు నివాళులర్పించారు. అటు ఇదే తేదీన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన్యం వీరుడు, భారత స్వాతంత్ర్య చరిత్రలో మరచిపోలేని తిరుగుబాటు స్వరం అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఘన నివాళులర్పించారు. మరోవైపు జూలై 4న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు సీఎం.
జూలై 5న సీఎం రేవంత్ నివాసంలో కీలక మీటింగ్ జరిగింది. గత కొన్ని రోజులుగా జాబ్ క్యాలెండర్ అని, పోస్టుల సంఖ్య పెంచాలన్న డిమాండ్లను నిరుద్యోగ జేఏసీ చేస్తున్న సమయంలో ఆఫీసర్లకు సీఎం కీలక సూచనలు చేశారు. అలాగే నిరుద్యోగులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, తప్పకుండా నిరుద్యోగులకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థపూరిత శక్తుల కుట్రలకు నిరుద్యోగులు బలి కావద్దని నిరుద్యోగులకు సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో ఇష్టమొచ్చినట్లు నిబంధనలు మారిస్తే చట్టపరమైన సమస్యలు తలెత్తి రిక్రూట్మెంట్ ప్రక్రియ మొదటికే ఆగిపోయే అవకాశాలుంటాయన్నారు. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా కాకుండా కొత్తగా చేస్తే సమస్య మొదటికే వస్తుందన్నారు. గత ప్రభుత్వంలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఇప్పుడున్న నోటిఫికేషన్లు కూడా రద్దయ్యే ప్రమాదముందని అన్నారు. నిరుద్యోగుల ఆందోళనల నేపథ్యంలో పలువురు నాయకులు, విద్యార్థి సంఘాల నేతలు, అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. నిరుద్యోగుల డిమాండ్లు, జరుగుతున్న ఆందోళనల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో పాటు సంబంధిత అధికారులను పిలిపించి మాట్లాడారు. నిరుద్యోగులు ప్రస్తావించిన డిమాండ్లను పరిష్కరించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై చర్చించారు. గ్రూప్ 1 పరీక్షకు ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున కాకుండా 100 మంది చొప్పున మెయిన్స్ కు ఎంపిక చేయాలనే డిమాండ్పై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికారులు సీఎంకు పరిస్థితులను వివరించారు. కోర్టుల్లో కేసులు పడకుండా ఏం చేయాలన్న విషయంపై చర్చిస్తున్నారు. ఈ నెల 7న జరిగే డి శ్రీనివాస్ సంస్మరణ సభకు హాజరు కావాలని సీఎం రేవంత్ ను ఎంపీ అరవింద్ ఈ నెల 5న కలిసి ఆహ్వానించారు. డిఎస్ స్మారకార్థం ఏం చేయాలన్న విషయంపై వారి కుటుంబ సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చిస్తోంది. ఈ నెల 5న సీఎం రేవంత్ రెడ్డితో గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య భేటీ అయ్యారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికతో సరిత వర్గం ఆందోళన చేసింది. గాంధీ భవన్ లోనూ ఆందోళనకు దిగారు. కేసులు పెట్టి వేధించిన వారిని పార్టీలోకి తీసుకోవద్దన్నారు. అయితే బండ్ల చేరికపై సరితా తిరుపతయ్యకు సీఎం రేవంత్ రెడ్డి నచ్చజెప్పారు. గద్వాల ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ సరితకు సముచిత స్థానమిస్తామన్న సీఎం రేవంత్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జూలై 5న సీఎం రేవంత్ రెడ్డి కోస్గి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చింతల గోవర్ధన్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. వారి స్వగ్రామం పోతిరెడ్డిపల్లికి వెళ్లి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జూలై 6న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గత కొన్ని రోజులుగా సీఎంతో చర్చలు జరిపిన బండ్ల గులాబీ పార్టీ వీడాలని డిసైడ్ అయ్యారు. దాంతో తాజాగా కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య బిగ్ డేగా జూలై 6వ తేదీ నిలిచిపోయింది. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశానికి మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ వేదికయింది. ఏపీ తెలంగాణ మధ్య గత 10 ఏళ్లుగా ఉండిపోయిన విభజన సమస్యల పరిష్కారంపై తొలి అడుగు పడింది. 9, 10 షెడ్యూల్ సంస్థల పంపకాలపై ఈ భేటీలో కాస్త క్లారిటీ వచ్చింది. ఇప్పటికే కొన్ని సమస్యలను పరిష్కరించుకున్న ఇరు రాష్ట్రాలు తాజా మీటింగ్తో మరిన్ని సమస్యల పరిష్కారం దిశగా చొరవ చూపాయి. ప్రజాభవన్లో ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. పీఠముడి ఉన్న సమస్యలపై చర్చించారు. పరిష్కారానికి అవకాశమున్న వాటిపై ముందుకెళ్లాలని డిసైడ్ అయ్యారు.
more videos like this, subscribe Big TV channel.